హిమబిందు గారు, ఏమిటి ప్రాబ్లం తిరిగి రావడానికి? కేవలం 9 రోజుల ప్రయాణానికని వెళ్ళి జూన్ 6th 5th ఐ థింక్ 5th ల్యాండ్ అయ్యారు, 5th ల్యాండ్ అయ్యారు. జూలై 5th, ఆగస్ట్ 5th 2 అయిపోయినాయి. 2 నెలలు దాటిపోయింది. ఎందుకు ఇంత కష్టం? 9 రోజుల కోసం అని వెళ్ళినాలు 2 నెలలుగా ఎందుకు ఉండిపోయారు? ఇంకో 15 రోజుల్లో రాకపోతే కష్టం అన్న డెడ్ లైన్ ఎందుకు వస్తుంది అసలు? రీజన్ అక్కడ ఐఎస్ఎస్కి వెళ్ళిన తర్వాత, మన స్టార్ లైనర్ వెళ్ళిన తర్వాత డాకింగ్ చేసేటప్పుడు డాకింగ్ అంటే ఏంటంటే మన ఐఎస్ఎస్ వెహికల్లో ఐఎస్ఎస్ స్టేషన్లో పార్కింగ్ చేస్తారు. వీళ్ళు వెళ్ళిన వెహికల్ని పార్క్ చేసేటప్పుడు దే ప్రాబ్లమ్స్ అరైజ్ అని, లైక్ హీలియం లీకేజ్ వచ్చింది. హీలియం లీకేజ్ వచ్చేసరికి దే కుడ్ నాట్ ప్రాపర్గా డాక్ చేయలేకపోయారు. అట్ ద సేమ్ టైం మనకి అదే టైంలో మనకి థ్రస్టర్స్ ఫెయిల్ అయినాయి. సో ఇనీషియల్గా మనకి 5 థ్రస్టర్స్ ఫెయిల్ అయినాయి అని చెప్పి న్యూస్ వచ్చింది. సో అవుట్ ఆఫ్ 5 థ్రస్టర్స్లో ఒక థ్రస్టర్ ఫెయిల్ అయిపోయింది, కంప్లీట్లీ డిజేబుల్ అయిపోయింది. సో 4 మళ్ళీ దే హ్యావ్ రిపేర్డ్. సో యూ మీన్ టు సే దేర్ ఆర్ సో మెనీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి తిరిగి రావడానికి డిలే అవుతుంది అంటారు. రఘునందన్ గారు, మీరేం చెప్తారు? ఉన్న ఆప్షన్స్ ఏంటి? నాసా అంటే చిన్నది కాదు. నాసా బడ్జెట్ కొన్ని దేశాల యాన్యువల్ బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ ఉంటుంది నాసాకి. అంత బడ్జెట్ ఉంటుంది. దగ్గర 18,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు అందులోనూ. అదొక పెద్ద వ్యవస్థ. వాళ్ళకి ఎందుకు ఇంత సమస్య వచ్చింది? ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. సెకండ్కి 8 కిలోమీటర్ల వేగం, సుమారుగా అంత వేగంతో ప్రయాణం చేస్తుంది. అంటే ప్రతి 90 నిమిషాలు ఒకసారి అది భూమి చుట్టూ తిరుగుతుంది. అలా అంత వేగంతో చుట్టూ తిరుగుతున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఈ క్రూ మోడ్యూల్ వెళ్ళి అటాచ్ కావాలి. ఇందులో ఉన్న వ్యోమగాములు అందులోకి వెళ్ళాలి, వెళ్ళి కార్యక్రమాలు చేయాలి. అయితే ఇది ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ ఇప్పటిదాకా వేరే మిషన్స్ చేసాయి, కానీ స్టార్ లైనర్కి మాత్రం ఇది మొదటి ప్రయత్నం అనమాట. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లం. అయితే ఇక్కడ ఏమైంది, ఇందాక మేడం చెప్పినట్టు అందులో ఈ థ్రస్టర్స్ అనేది మనకి సమస్య వచ్చింది. అంటే థ్రస్టర్స్ కూడా మరి 28 ఉన్నాయి కదా, 4 అయితే ఏంటంటే ఒకసారి మనం చంద్రయాన్ 2ని గుర్తు చేసుకోవాలండి. అక్కడ ఏం జరిగింది, మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా ప్రయాణం చేసాం. చివరి నిమిషాల్లో జస్ట్ 2.5 కిలోమీటర్ దూరంలో ఒక థ్రస్టర్, అది సాఫ్ట్వేర్ ఇష్యూ వల్ల అది ఓవర్ పెర్ఫార్మ్ అయిపోయి, అది సార్ మనకి ఇంకా డీటెయిల్గా చెప్పొచ్చు. అంటే థ్రస్టర్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఒకటి కూడా తేడా వచ్చినా దాన్ని మాన్యువర్ చేయడం, కంట్రోల్ చేయడం, అనుకున్న పనిని చేయడం అనేది కష్టం అవుతుంది.